వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా సమ్మర్ ఇంటర్న్షిప్స్ సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ సమ్మర్ ఇంటర్న్షిప్స్ కొంచెం స్టార్ట్ అవుతున్నాయి, నోటిఫికేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వింటర్ ఇంటర్న్షిప్స్ తక్కువ ఉంటాయి. ఆల్రెడీ నేను ఒకటి చేశాను శాంపుల్కి, ఐఐటి భువనేశ్వర్ ఆల్రెడీ మనం చేయడం జరిగింది. అఫ్కోర్స్ సమ్మర్ అంటే 2025 సమ్మర్లో జరిగే ఇంటర్న్షిప్స్కి నోటిఫికేషన్స్ ఇప్పటి నుంచే పడతాయి అన్న విషయాన్ని ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. అంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే 2025 సమ్మర్ అంటే ఇప్పుడు జూన్ కదా, నెక్స్ట్ ఇయర్ జూన్ కదా, అసలు ఇప్పుడు నోటిఫికేషన్ పడడం ఏంటి, ఇప్పుడు అప్లై చేయడం ఏంటి అన్నటువంటిది విధానం ఏదైతే ఉంటుందో చాలామందికి అవగాహన లేక ఈ ఇంటర్న్షిప్ సంబంధించి సరైన పూర్తి అవగాహన ఉండదండి. ఇది మనం చెప్తున్నాం, దయచేసి పేరెంట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాగైతే 1.5 ఇయర్ ముందు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయో, సమ్మర్ ఇంటర్న్షిప్స్కి ఈవెన్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ మీకు 8-9 మంత్స్ ముందే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. అలాగే జాబ్స్కి అప్లై చేయాలన్నా కూడా ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. చాలా వరకు కూడా చాలా జాబ్ ఇంటర్న్షిప్స్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. సో అన్ని ఇంటర్న్షిప్స్ అటు రీసెర్చ్వి కానీ అలాగే ఇటు జాబ్కు సంబంధించినటువంటి సమ్మర్ జాబ్ ఇంటర్న్షిప్స్ కానీ అన్ని కంపెనీసు, అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నేను చేయలేను కాబట్టి, బట్ ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగా ఈరోజు సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, అఫ్కోర్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ గురించి మనం ఈరోజు మాట్లాడతాం. మనం భారతదేశం మొత్తం మీద సైన్స్కి సంబంధించినటువంటి పురాతనమైనటువంటివి చాలా ప్రెస్టీజియస్గా ఉన్నటువంటి సైన్స్ అకాడమీస్ ఏమైనా ఉన్నాయనుకుంటే 3 ఉంటాయండి. ఒకటి అంటే వెరీ 1930s అండి, బ్రిటిష్ కాలంకి ముందే స్థాపించినటువంటి ఇవన్నీ అకాడమీస్. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ బెంగళూరు, జనరల్గా ఐఏఎస్ అంటారు దాన్ని, ఐఏఎస్సి బెంగళూరు. అట్లాగే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ, INSA ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ. అట్లాగే ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, చూడండి, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ వేరు, ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ వేరు. సో అది NASI అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా. సో ఐ కూడా ఈ అబ్రివేషన్లో కలిసిపోతుంది. వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు NASI కింద మనం దీన్ని చెప్పుకోవాలి. ప్రయాగ్రాజ్ ఓవరాల్గా చూస్తుంటే ఒకటి బెంగళూరులోను, ఒకటి న్యూఢిల్లీలోను, ఒకటి ప్రయాగ్రాజ్లో ఉన్నాయి, యూపీ. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ 3 కూడా సైన్స్కి సంబంధించినటువంటివి మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇవి బేసికల్గా ఇటు అవార్డ్స్ ఇవ్వడంలో కానీ, వర్క్షాప్స్ కండక్ట్ చేయడంలో కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి PhD వాళ్ళకు వరకు కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, మెరిట్ని వాళ్ళు గుర్తించి వాళ్ళకి కొన్ని ప్రైజెస్ కానీ, లేకపోతే ఏదైనా కాంపిటీషన్స్ కానీ నిర్వహించడం కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. ఈ 3 కలిపి ఉన్నటువంటి ఈ సమ్మర్ రీసెర్చ్ ఏదైతే ఫెలోషిప్ అంటామో, దీని పేరు ఏంటంటే సైన్స్ అకాడమీస్ సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ 2025. ఇది పదం అండి. ఈ పదాన్ని కొట్టాలి మీరు గూగుల్లో, మీకు ఆ ఫామ్ అది ఓపెన్ అయ్యి మీరు అప్లై చేయాలంటే. ఇది అప్లై చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 రకాల సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే అకాడమీస్ ఉన్నాయో మనకి, దేనిలోకి వెళ్ళే వెబ్సైట్లోకి వెళ్ళినప్పటికీ కూడా దీన్ని అప్లై చేసి వెసులుబాటు ఉంటుంది అన్న విషయం మీరు మర్చిపోవద్దు. సపరేట్గా దీనికి ఒక వెబ్సైట్ అంటే ఏమీ ఉండదు. 3 ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా చక్కగా పర్వాలా. చూసినట్లయితే అకాడమీ వెబ్సైట్స్ కూడా నేను చెప్తానండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు చూసినట్లయితే www.ias.ac.in అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ బెంగళూరు యొక్క వెబ్సైట్ అది. అట్లాగే INSA అంటాం మనం, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీని INSA అంటాము. ఇండియా కాబట్టి INDIA. INSA India.res.in ఇది ఒక వెబ్సైట్ మనకి, రెండో అకాడమీ నేను చెప్పింది. మూడోది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా, అదైతే చెప్పానో NASI.org.in. ఈ 3 రకాల వెబ్సైట్స్లోకి మీరు వెళ్ళి
ఏ ఒక్క వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా దీన్ని అప్లై చేసుకునే సదుపాయం ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 15th నవంబర్. అప్లై చేసి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్థులు జనరల్గా ఎలాంటి అండర్ గ్రాడ్యుయేషన్ చదివినా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినా ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేయొచ్చు. దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది స్టూడెంట్స్కి మాత్రమే కాదు, టీచర్స్ కూడా అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ సైన్స్ అకాడమీస్ సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ 2025. ఇది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 15th నవంబర్ లాస్ట్ డేటు. బట్ ఓవరాల్గా ఫిబ్రవరి మార్చిలో మీకు ఫైనల్ రిజల్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐఎన్ఎస్ఏ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఏవైతే అకాడమీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడో 1930s 40sలో స్టార్ట్ చేసి పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సైన్స్కి సంబంధించినటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ కూడా దాంట్లో పార్టీ కింద వర్క్ చేసినటువంటి వ్యక్తులే. తర్వాత ఇందులోంచి కొన్ని డివిజన్ అయ్యి తర్వాత వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా రావడం జరిగింది. న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, సహారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ కానివ్వండి, బోస్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఇందులోంచి బయటకు వచ్చినవేనండి. సో డెఫినెట్గా ఇవన్నీ ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇది సైన్స్కి సంబంధించింది కదా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధం లేదు అని అనుకుంటారేమో. కాదండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ప్రతి సైన్స్ స్టూడెంట్ అప్లై చేయొచ్చు. ఎలిజిబిలిటీని చాలా క్లియర్గా వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. నేను మీకు క్లియర్గా చెప్తానండి. బిఎస్ ఆర్ బిఎస్సి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. అంటే 3 years డిగ్రీ కాబట్టి సెకండ్ ఇయర్లో అప్లై చేయాలి. బీఎస్సీ రీసెర్చ్ అంటే 4 years బీఎస్సీ కానీ మీరు చదివినట్లయితే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చని క్లియర్గా ఇవ్వడం జరిగింది. బీ స్టాట్ ఆర్ బీ మ్యాథ్ ఎవరైతే ఉంటారో అవి జనరల్గా వాళ్ళు క్లియర్గా చెప్పడం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. బీ ఫార్మా స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. 3rd and 4th years ఓన్లీ. బీ ఫార్మా చదివి విద్యార్థులు ఎవరైతే ఉంటారో 3rd year కానీ 4th year కానీ అప్లై చేసే అవకాశం ఉంటుంది. బీఈ బీటెక్ బీసీఏ వీళ్ళందరూ కూడా 2nd and 3rd year స్టూడెంట్స్ అప్లై చేసే అవకాశం ఉంటుంది. బీఆర్క్లో 2nd year 3rd year 4th year అప్లై చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే పీజీలోకి వచ్చినట్లయితే ఎంఎస్ కానీ, ఎంఎస్సి కానీ, ఎంవిఎస్సి కానీ, ఎంఫార్మా కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు అంటే చేయకూడదు. ఫస్ట్ ఇయర్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఆర్క్ ఓన్లీ ఫస్ట్ ఇయర్. ఎంస్టాట్ ఆర్ ఎంమ్యాథ్ ఓన్లీ ఫస్ట్ ఇయర్. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరైతే చదువుతారో ఎంఎస్ కానీ, ఎంఎస్సి కానీ, ఎంటెక్ కానీ, ఈవెన్ ఎంబీబీఎస్, బీవీఎస్సి వెటర్నరీ 2nd, 3rd, 4th year స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. చూసారా, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరైతే చదువుతారో 2nd year వాళ్ళు, 3rd year వాళ్ళు, 4th year స్టూడెంట్స్ అందరూ కూడా అటు ఎంఎస్సి కానీ, ఎంఎస్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీవీఎస్సీ కానీ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఫార్మా డి 6 years కోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3rd and 4th year అప్లై చేయొచ్చు. చూడండి, చాలా డీటెయిల్గా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది వీళ్ళు. అలాగే డ్యూయల్ డిగ్రీ ఉంటాయండి. బీటెక్ ప్లస్ ఎంటెక్ ఎవరైతే చదువుతారో 2nd, 3rd and 4th year స్టూడెంట్స్ ఓన్లీ. అంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ ఆర్ 6 years వాట్ ఎవర్ ఇట్ ఈజ్. జనరల్గా ఇది ఇంటిగ్రేటెడ్ కింద కాదంటే 6 years అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. డ్యూయల్ డిగ్రీ బీటెక్ ప్లస్ ఎంటెక్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3rd, 4th అంటే 2nd, 3rd, 4th ఒకవేళ 6 years ప్రోగ్రాంలో కానీ మీరు ఇంటిగ్రేటెడ్ ఉంటే 5th year వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు తప్ప ప్రీ ఫైనల్ ఇయర్ అంటారండి వాళ్ళు అప్లై చేయొచ్చు అన్ని రకాలుగా కూడా. డ్యూయల్ డిగ్రీ బీఈ ప్లస్ ఎంఎస్సి 2nd year, 3rd year and 4th year అప్లై చేయొచ్చు. డ్యూయల్ డిగ్రీ బీఎస్ ప్లస్ ఎంఎస్ 2nd, 3rd and 4th year అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్గా వాళ్ళకి 5th year ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ అప్లై చేయడానికి ఉండదు, సమ్మర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి. ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి 1st and 2nd year వాళ్ళు అప్లై చేయొచ్చు. డైరెక్ట్ ఎంఎస్సి టెక్ 1st and 2nd year వాళ్ళు అప్లై చేసుకుని అవకాశం మీకు ఉంటుంది. ఇది ఓవరాల్గా ఉంటుంది. అఫ్కోర్స్ మీరు ఒక ఎస్ఏ రాయవలసి ఉంటుంది. ఎస్ఏ కూడా జనరల్గా ఒక 150 to 200 words ఎస్ఏ ఉంటుంది. ఆ ఎస్ఏ చక్కగా ఎందుకు మీరు ఏ ఏరియాలో రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ ఏరియా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనేది ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్ మనం ఐడెంటిఫై చేయకపోయినా మనం ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ రాసినట్లయితే అందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫైనలైజ్ చేసుకుని ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి మార్చ్ ఎండింగ్ కల్లా వీళ్ళు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మీరు ఫొటోస్ కానీ 10th class సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే మినిమం 65% ఉంటే సరిపోతుంది. 65% ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా అప్లై చేయొచ్చు. పర్పస్ ఆఫ్ ది రీసెర్చ్, మీకున్న ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా 150 to 200 అట్ మ్యాక్సిమం 250 words వరకు కూడా మీరు అందులో ఉన్నటువంటి క్లియర్గా మీ యొక్క ఎస్ఓపిని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ని డీటెయిల్గా రాసినట్లయితే జనరల్గా వాళ్ళ ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం ఉంటుంది. దీనికి వాళ్ళు చెప్పింది ఏంటంటే అటు ఏఐసిటి గుర్తింపు కానీ, అటు యూజీసీ గుర్తింపు కానీ, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఏవైతే ఉంటాయో అన్ని రకాల యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటు ఎలాంటి సైన్స్ డిగ్రీ చదివినా, ఎలాంటి డ్యూయల్ డిగ్రీ చదివినా, ఎలాంటి ఇంజనీరింగ్ చదివినా అన్ని రకాల విద్యార్థులు కూడా ఫైనల్ ఇయర్ తప్ప దానికి ముందున్నటువంటి సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇది జనరల్గా
ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి చోట చేసినట్లయితే రేపొద్దున్న ఫ్యూచర్లో మంచి ఎక్స్పోజర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అండి. ఐఏఎస్ కానివ్వండి, లేదా ఇండియన్ నేషనల్ సైన్స్ ఐఎన్ఎస్ఏ కానివ్వండి, ఇవన్నీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కింద చెప్పొచ్చు. నేను సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, సైన్స్ స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి ఎగ్జామ్స్ రాయాలి, పిహెచ్డీకి ఎవరు వెళ్ళాలి, ఎంటెక్కి ఎలా వెళ్ళాలి అన్నటువంటి వారికి కొంచెం డీటెయిల్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ ఇంటర్న్షిప్ గురించి మాత్రమే నేను సమ్మర్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను దీని వరకు నేను రెస్ట్రిక్ట్ అవుతాను. ఎందుకంటే ఇంకా సమ్మర్లో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్కి సంబంధించి అన్నీ నేను చేయలేకపోవచ్చు. బట్ డెఫినెట్గా నేను ఒకటైతే నేను చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇటు మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానీ ఇలాంటి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. సో అట్లాంటివి నేను కొన్ని డెఫినెట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్ మిగతావి అంటే అన్నీ నాకు చెప్పడానికి అవ్వదు కాబట్టి ఎంత అవకాశం ఉంటే అన్నీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీరు సమ్మర్లో మాత్రం ఏ ఇంజనీరింగ్ స్టూడెంటు, ఏ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంటు, ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ ఖాళీగా ఉండకూడదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరికైతే సమ్మర్ ఇంటర్న్షిప్స్ రీసెర్చ్ కానీ జాబ్స్ కానీ వస్తాయో వాళ్ళకే పర్మనెంట్ జాబులు వచ్చే అవకాశం తప్ప అసలు ఈవెన్ ఐఐటీస్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా సమ్మర్ ఇంటర్న్షిప్స్ రాకపోతే జాబ్స్ లేకుండా బయటకు వస్తున్నారు. అసలు యూఎస్ అయితే 90% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఫేక్ కాలేజీ, పోరంబోక్ కాలేజీలకి ఈ చెత్త కన్సల్టెన్సీలు పట్టుకుని వెళ్ళి కాలేజీలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు. ఉద్యోగాలు వస్తున్నాయని పేరెంట్స్ పాపం తెలియక తప్పక చెప్పుకున్నారు. అన్ని పార్ట్ టైం జాబులు, దొంగ జాబులు, లేకపోతేనేమో ఎవడో కన్సల్టెంట్కి డబ్బులు ఇచ్చి జాబులు ఆన్ రోల్ రన్ చేసుకోవడం, లేకపోతే వేరే ఏదో అమ్ముకోవడం, ఇట్లాగే బ్రతుకుతున్నారు తప్ప పర్ఫెక్ట్గా లీగల్గా వచ్చే జాబ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈవెన్ అమెరికాలో కూడా 10% మాత్రమే ఉన్నాయి. దీస్ ఆర్ ఇల్లీగల్ జాబ్స్, లీగల్ జాబ్స్ వేరు. సో బయట పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఇండియాలో కూడా మీకు సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉండాలి. సమ్మర్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఖాళీగా ఉండొద్దు. ఎవడన్నా ఫస్ట్ ఇయర్ సమ్మర్తో సహా, ఫస్ట్ ఇయర్ అయినోడు కూడా సమ్మర్లో ఖాళీగా ఉండకూడదు. సమ్మర్లో ఖాళీగా ఉన్నాడు అంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే. ఎందుకంటే ఎలాంటి అబ్రాడ్ ఆపర్చునిటీస్ కానీ, ఎలాంటి హయ్యర్ స్టడీస్ కానీ, ఎలాంటి అందు గురించే పీపీఓస్ అంటారండి. ఇప్పుడు చాలా మంచి కాలేజెస్లో, ఈవెన్ ఐఐటీస్లో కానీ, IIITస్లో కానీ సెకండ్ ఇయర్ సమ్మర్లో కూడా చక్కగా మంచి కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్న్షిప్స్ కొంతమంది చేయగలుగుతున్నారు. వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ముందే ఏంటి సెకండ్ ఇయర్ సమ్మర్లో వెళ్ళిందా, థర్డ్ ఇయర్లోనే ఆఫర్స్ కూడా కన్వర్ట్ అయిపోతున్నాయి. సో ఎప్పుడైతే మీరు సమ్మర్లో ఒక మంచి ఆపర్చునిటీ రీసెర్చ్ కానీ, జాబ్స్ కానీ సంబంధించి ఏదైతే ప్లాన్ చేసుకుంటారో డెఫినెట్గా మీ లైఫ్ అనేది జాబ్ వస్తుందా, మా వాడు సెటిల్ అవుతాడా, ఇలాంటి లేమెన్ క్వశ్చన్స్ పేరెంట్స్ దయచేసి అలా ఆలోచన. మీరు సమ్మర్లో జాబ్ వాడికి ఏదైనా మంచి ఇంటర్న్షిప్ అంటే మరి ఏదో తలనొప్పి, ఏదో మేము ఇండిట్లోనే లేదా ఏదో చిన్న ఉద్యోగాలు వచ్చినాయి, చిన్న కంపెనీకి వెళ్ళడమో, లేకపోతే అన్పెయిడ్ జాబ్స్కి వెళ్ళటమో, తలా తోకాలేని కంపెనీస్కి వెళ్ళటమో, లేకపోతే ఫేక్ పెట్టడమో, లేకపోతే ఆన్లైన్లో చేయడమో, లేదా హైబ్రిడ్ మోడల్లో చేయడమో, మా ఇంటర్న్షిప్ అయిందంటే దాన్ని ఎవడ పట్టించుకోడు. ప్రెస్టీజియస్ కాలేజెస్లో, స్కూల్స్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయాలి, ప్రెస్టీజియస్ కంపెనీస్లో సమ్మర్ రీసెర్చ్ చేయాలి. అవి అవకాశం మనకు లేకపోతే, ఇండియా కాకపోతే ఈవెన్ అబ్రాడ్లో కూడా అవకాశాలు ఉంటాయి. వీసా లేకపోయినా కూడా మీకు పాస్పోర్ట్ ఉన్నట్లయితే మీరు అబ్రాడ్లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటాయి. బట్ అన్ని కంట్రీస్ అన్ని రకాల స్టూడెంట్స్కి అలౌ చేయకపోవచ్చు. బట్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం అవకాశం ఉంటుంది. సో ఇది నేను చెప్పినటువంటి సమ్మర్ రీసెర్చ్ సంబంధించి November 15th కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళని తొందరగా అప్లై చేయండి. ఎవరైతే మీకు తెలిసినటువంటి విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ ఉంటారో దయచేసి, ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నా వీడియోల ద్వారా చాలామంది పాపం చూడండి, నేను IIITలో కొన్ని కోర్సెస్ చెప్పాను నేను, మైనర్ అని, లేకపోతే రకరకాలుగా చెప్తూ ఉంటాను ఇంటర్న్షిప్ అని, లేకపోతేనేమో వేరే ఐఐటీస్ వేరే అబ్రాడ్లో కానీ చెప్తూ ఉంటాం, లేకపోతే మంచి కాలేజీలు చక్కగా వాళ్ళు వీడియోస్ విని అప్లై చేసుకుని వాళ్ళ తర్వాత వచ్చేసారి ఆనందకరంగా సార్ మేము విన్నాము, లేకపోతే మీ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము లబ్ధి పొందామని చెప్తున్నారు. సో మనం అవసరం లేకపోయినా అవసరం ఉన్న వ్యక్తికి మనం చక్కగా ఫోన్ చేసి చెప్పడం అలా చేస్తే భగవంతుడు ఇంకొక రకంగా మనకి ఏదో ఒక రూపంలో మనకి వేరే రకంగా మనకి హెల్ప్ అనేది అవుతుంది. సో ఎందుకంటే ఇవి చాలా క్రూషియల్, చాలా ఇన్ఫర్మేషన్స్ అండి ఈ వీడియోస్ మేము చేసేవి. ఈ జనరల్గా అందరికీ తెలియదు. నేను చేసే అన్నీ కూడా చాలా రేర్గా దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి కొంత స్టడీ చేసి దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు విన్నటువంటి విద్యార్థులు ఎవరైనా మీ ఎలిజిబిలిటీలో రాకపోతే దయచేసి దాన్ని వదలకుండా కనీసం మీ తెలిసినటువంటి సర్కిల్లో కనీసం ఫోన్ చేసి, లేదు ఇలాంటిది ఏదో ఇంటర్న్షిప్ ఉందంట అప్లై చేయండి అని చెప్పండి. అలా కానీ ఎవరికైనా వచ్చినట్లయితే డెఫినెట్గా అది భగవంతుడు మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ మీకు తిరిగి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి మీకు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిగతా వీడియోల గురించి నేను పెద్దగా ఎప్పుడు చెప్పను, కానీ ఇంటర్న్షిప్స్ కానీ, జాబ్ ఇంటర్న్షిప్స్ కానీ, జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి ఎంత వీలుంటే అంత ఎక్కువ మందికి మీరు మెసేజ్ని పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇది లైఫ్కి ఒక్క ఇంటర్న్షిప్ ఎలాంటి దాంట్లో వచ్చింది అంటే అది లైఫ్ టర్న్ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఇవి చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎక్కడ మీకు దొరకదు. కాబట్టి సో అక్కడక్కడ అవకాశం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నట్టు వరకు నేను చెప్తూ ఉంటాను. దయచేసి మీరు మీకు అవసరం లేకపోయినా మిగతా వ్యక్తులకి పాస్ ఆన్ చేసి ఎంతో కొంత బెనిఫిట్ అయినట్లయితే మన తెలుగు విద్యార్థులు డెఫినెట్గా ఇది మనకు ఓవరాల్గానే కొంచెం మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.